కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు బస్టాండ్ నుండి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కనీస వేతనాలు, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. కార్మికుల నష్టం చేకూర్చే రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్ల విధానాన్ని. డౌన్ లేబర్ కోడ్లు ఎత్తి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్న మోడీ ప్రభుత్వం, లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్న మోడీ ప్రభుత్వం. ఖబర్దార్ ఖబర్దార్ మోడీ, 4 కోడ్లు తెచ్చిన మోడీ, డౌన్ నరేంద్ర మోడీ, కార్మికులను కట్టుబానిసలుగా చూస్తున్న నరేంద్ర మోడీ, చేస్తున్న మోడీ 4 లేబర్ కోడ్లు తెచ్చి బానిసలుగా చేస్తున్న 6,000 కార్మిక సంఘాల ఐక్యత. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్ల విధానాన్ని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్ల విధానాన్ని. కామెంట్స్ అందరూ లైన్ లో ఉన్నారు. కార్మికులను కట్టుబానిసలుగా చూస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా పంటలకు మద్దతు ధరల చట్టం కావాలని, ఉపాధి హామీ పాత చట్టాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్లతో 10 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ జరుగుతూ ఉన్నాయి. 2019-20 కోవిడ్ సమయంలో చేసినటువంటి 4 లేబర్ కోడ్లని గత 5 ఏళ్లుగా కార్మిక వర్గ పోరాటాల ఫలితంగా అమలు చేయలేకపోయినటువంటి మోడీ ప్రభుత్వం మొన్న నవంబర్ 21 నుంచి 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా 200 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12-14 గంటలు రోజు పని చేయించుకునే దానికి అనుమతి ఇచ్చింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక పథకాలన్నిటి కూడా రద్దు చేసింది. సంఘం పెట్టుకునేదానికి, సమ్మె చేసేదానికి కూడా అవకాశం లేకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా మోడీ ప్రభుత్వం చేసింది. మోడీ ప్రభుత్వం చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలన్నింటినీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బలపరచడం అనేది జరిగింది. అందుకనే కార్మికులు 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని కాపాడుకునే దానికి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ సమ్మెకి దిగటం జరిగింది. కార్పొరేట్ల మద్దతుతో గద్దెనెక్కినటువంటి మోడీ ప్రభుత్వం
కార్పొరేట్లకి ఇంకా దోచిపెట్టేదాని కోసం గత 11 సంవత్సరాల మోడీ పాలనలో ఆదాని అంబానీల కోసమే పనిచేసినటువంటి మోడీ ప్రభుత్వం మరింత సంపద దోచిపెట్టేదాని కోసం ఈ లేబర్ కోడ్లు తెచ్చేదానికి పూనుకుంది. 2024 ఎన్నికల్లో చాలని బొటాబొటి ఇతరుల మీద ఆధారపడి గెలవాల్సినటువంటి స్థితిలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం రానున్న రోజుల్లో మళ్ళా గెలుస్తానో లేదో అనే సందేహంతో ఈ రోజున ఈ దుర్మార్గానికి తలపెట్టడం జరిగింది. అందుకని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ రోజున ఒక రోజు సమ్మె చేయటమే కాదు, అవసరమైతే భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేదానిక నిరవధిక సమ్మెకి వెళ్లేదానికి కూడా కార్మిక వర్గం అంతా సిద్ధమై ఉందని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యంగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా కుదించి ఈ రోజున 4 లేబర్ కోడ్లుగా దాన్ని విభజించి నవంబర్ 21వ తారీఖున పార్లమెంట్లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి దీని వలన మరి సమ్మెలు చేసుకోవడానికి వీల్లేదు, యూనియన్లు పెట్టుకునే హక్కు కోల్పోతున్నాము. కార్పొరేట్ యజమానులకి కట్టు బానిసలుగా మరి కార్మికులు చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు తీసేసి విబీజీ మరి రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులు కూడా అన్యాయం చేసేటట్టుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఉన్న ఉద్యోగాలను ఓడబీగుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అటు విశాఖపట్నం ప్రాణత్యాగాలు సాధించుకున్నటువంటి ప్రైవేటీకరణ, సొంత గనులు లేకుండా చేసి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మికులు మరి 8 గంటల పని ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న దాన్ని కూడా 12 గంటలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అలాగే ఈ ప్రైవేటీకరణ ఆపాలని, 4 లేబర్ కోడ్లను ఆపాలని కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఈ రోజున చేస్తున్న సమ్మెలో భాగంగా మచిలీపట్నంలో కార్మిక సంఘాలు మరి పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది.